సో ఎనీవే, మీ దేవుడు ఎస్పీబీ గారు కరోనా వచ్చి హాస్పిటల్ ఉన్నారంట, నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధిస్తుంది. అండ్ ఇట్ ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ ఫ్యామిలీ ఆర్ మోర్ దెన్ ఫ్యామిలీస్. I'm following all his health updates every day. అన్నీ నైట్ పడుకునే ముందు కంపల్సరీ ఐ ట్రై టు వాచ్ ఎస్పీ చరణ్ గారి అప్డేట్ ఎలా ఉంది, ఏమంటున్నారు డాక్టర్స్ అని. ఐ ఆల్సో ట్రై టు తనది విన్నాక కూడా మళ్ళీ ఐ వాంట్ టు గో అండ్ see in other news channels and videos and news reports లో ఎక్కడైనా డైరెక్ట్ ఆ హాస్పిటల్ వాళ్ళు ఏదైనా ప్రెస్ రిలీజ్ చేశారా, is there something that they are not telling us అని చెప్పి I'm very very anxious and it really hurts. It hurts my heart to see his pictures in the hospital. I'm a ardent fan of SPV. I've followed almost all of his interviews, and the one thing that he always says is he doesn't want to be in a hospital, or he doesn't want to spend his last days in hospitals ani chaala saala chepparu. So to see him like that, it's very painful. I'm really really hoping that he will plough through this and come back because of all the prayers of Telugu people and everybody throughout India and actually everybody in the world. ఓకే, సో నువ్వు ఎస్పీబీ గారిని ఎప్పుడన్నా కలిసావా? Actually, I met him once. There were a few competitions going on in OU when I was in my engineering first year. So ఆ కాంపిటీషన్లో ఆడడానికి వెళ్ళినప్పుడు ఐ మెట్ హిమ్ వన్స్. హైదరాబాద్లో ఒక కాన్సర్ట్ ఉన్నప్పుడు హీ sang just one song, so I met him there. Do you remember the first SPB song that you listened to, or the song that made you a fan of SPB? Is there an album, or is there a song? I think చాలా ఎక్కువగా విన్న పాటలు అయితే ఐ థింక్ సిరివెన్నెల సాంగ్స్ నేను చాలా విన్నాను. దట్స్ వాట్ ఐ కెన్ రిమెంబర్. అండ్ అన్నమయ్య వాజ్ ద ఫస్ట్ మూవీ దట్ I can remember thinking, wow, his voice is so divine. Some people are just meant to be, and there is such divinity in his voice. It's almost like he's calling, దేవుడిని పిలుస్తున్నారు అండ్ దేవుడు రెస్పాండ్ అవుతాడు ఇట్లాంటి మ్యూజిక్కి అని అనిపించింది when I first listened to అన్నమయ్యలో సాంగ్స్. సో ఇప్పుడు శంకరాభరణంలో ఎస్పీబీ గారు చెప్పడం ప్రకారం అయితే ఆయన వాయిస్ని ఏం మాడ్యులేట్ చేయలేదు అని అంటారు. కానీ ఇప్పుడు శంకరాభరణం పాటలు వింటే మాత్రం ఆయన టోన్ ఎగ్జాక్ట్గా శంకరాభరణం సోమయాజులు గారి టోన్తో అంత మ్యాచ్ అయింది. అది ఎలా? How did you do it? I'm not a trained singer, but from a common man's perspective, it always feels like any singer tries to modulate the actor or a situation. దాన్ని పట్టి ఇప్పుడు సాడ్ సాంగ్ అయితే కొంచెం బాధగా పాడడం, హ్యాపీ ఆర్ లవ్ సాంగ్ అయితే కొంచెం గొంతు పెంచి పాడడం అలాంటివి ఉంటాయి కదా. సో అలానే ఐ థింక్ they'll actually modulate the voice, because if you listen to a song called Chitram Balare Vichitram, ఆ పాటలో it almost feels like NTR sang it. సో కొంచెం మాడ్యులేషన్ చేస్తారు అనుకుంటా డిపెండింగ్ ఆన్ హూ దే ఆర్ సింగింగ్ టు. అండ్ కానీ ఒక్క వ్యక్తి వాయిస్ అంతమంది హీరోలకు ఎలా మ్యాచ్ అవుతుంది? లైక్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ కోసం పాడితే ఇట్ సౌండ్స్ ఎగ్జాక్ట్లీ లైక్ సల్మాన్ ఖాన్ ఇస్ సింగింగ్. ఆర్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ SPB. I don't know. It's కమల్ హాసన్ కోసం పాడినప్పుడు ఇట్ సౌండ్స్ లైక్ కమల్ హాసన్ ఇస్ సింగింగ్. yeah. అంటే ఆయన ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్లో ఏమైనా చెప్పాడా, నేను ఈ వాయిస్ ఇప్పుడు చిరంజీవి కోసం పాడేటప్పుడు నేను నా వాయిస్ని ఇట్లా మాడ్యులేట్ చేస్తాను, ఆర్
కమల్ హాసన్ కోసం, సల్మాన్ ఖాన్ కోసం నా వాయిస్ని మార్చగలుగుతాను అని ఎప్పుడైనా చెప్పాడు? ఐ థింక్ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారనుకుంటా దట్ సిచ్యువేషన్ని బట్టి నేను ఇఫ్ ఐఎమ్ సింగింగ్ ఫర్ ఎన్టీఆర్ నేను కొంచెం గంభీరంగా పాడతాను, ఆర్ ఏ నాగార్జునకు పాడేటప్పుడు కొంచెం నేజల్ వాయిస్తో పాడతాను, ఆర్ ఏఎన్ఆర్కి పాడేటప్పుడు నేజల్ వాయిస్తో పాడతాను అని చెప్పారు. సో సో ఇప్పుడు పాడతా తీయగా ప్రోగ్రాంలో ఎస్పీబీ అందరు ఆర్టిస్ట్ని క్రిటిక్ చేసి ఇది ఇలా పాడాలి, ఇది ఇలా తప్పు పాడాలి, ఇది కరెక్ట్ పాడారు, ఇక్కడ తప్పు చేశారని చెప్తారు కదా. సో నీకు తెలిసి ఎస్పీబీ గారికి ఏమైనా వీక్నెసెస్ ఉన్నాయా? in my mind he doesn't have any weakness, he's just perfect. కానీ ఎస్పీబీ గారే చెప్పడం ఏంటంటే ఆయన ఎప్పుడు ట్రైన్డ్ క్లాసికల్ సింగర్ కాదు, ఎప్పుడు ట్రైన్ అవ్వలేదు, ఫార్మల్ ట్రైనింగ్ తీసుకోలేదు అట్లీస్ట్ పాటలు స్టార్ట్ చేసే ముందు అని చెప్తారనమాట. సో దెర్ ఆర్ ఫ్యూ సింగర్స్ ఈ క్లాసికల్ కచేరీ అవి ఇస్తారు కదా, అలా నేను చేయలేను, అంత నేను పాడలేను, అలా కచేరీ ఇవ్వాలి అనేది ఆయన ఆశ అని ఎప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్తారు. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ హీ ఆల్వేస్ వాంట్స్ టు డూ. కచేరీ లైక్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ టైప్? బాలమురళీకృష్ణ గారి లాగా అలా చేయాలి అనేది ఆయన ఆశ అని చెప్తారనమాట. సో ఎస్పీబీ వాయిస్ తన కొడుకుకి ఎస్పీ చరణ్కి వచ్చిందా? డూ యూ ఫీల్ దెర్ ఆర్ ఎనీ సిమిలారిటీస్? ఐ ఆల్వేస్ ఫీల్ దెర్ ఆర్ వెరీ క్లోజ్ సిమిలారిటీస్. చాలా చరణ్ గారు పాడుతుంటే కూడా ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ లిజన్ కొంచెం బాలుగారు లాగే ఉంటుంది. సో కొన్ని సిమిలారిటీస్ అయితే వచ్చాయి. ఓకే, నేను నీకు ఒక 5 minutes టైం ఇస్తా, తొందరగా నీ ఫోన్లో గూగుల్ చేసుకొని నీ టాప్ 10 సాంగ్స్ చెప్పు. ఓకే ఓకే ఒక 10 సాంగ్స్ దొరికాయా నీ ఫేవరెట్ 10 సాంగ్స్? దొరికాయి అనుకుంటా. ఐల్ జస్ట్ ట్రై టు గూగుల్ ఇట్ అండ్ ప్లే అ స్మాల్ స్నిప్పెట్. ఓకే, నెంబర్ 10 ఏంటిది? Number 10 is this song, so let me play it. Actually I like this song for the lyrics but also the way SPB sings, ఎందుకంటే this is not a regular genre of his love songs కానీ melody song కాదు ఇది, but he still sang it so well, so that is the reason I like this song. పొగిలి ఏడ్చిన పొంత నిండదు, యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి ఏడ్చిన పొంత నిండదు. దేవుడి గుడిలోనైనా పూరి గుడిసెలోదైనా గాలి సిరి కొడితే ఆ దీపముండదు, ఆ దీపముండదు, యాతమేసి తోడిన ఏరు ఎండదు. సో ఈ పాట నీకు ఎందుకు ఇష్టం? ఒక నార్మల్ కామన్ చదువురాని అతను ఎలా పాడుకుంటాడో అలానే పాడినట్టు చాలా సింపుల్గా పాడినట్టు అనిపిస్తుంది నాకు ఈ సాంగ్ వింటే. అందుకే ఈ సాంగ్ చాలా ఇష్టం. ప్లస్ ఐ ఆల్సో లైక్ ద లిరిక్స్. ఓకే, ఆ పాట పేరు ఏంటి? అదే సినిమాది? ఈ పాట వచ్చేసి యాతమేసి తోడిన, అండ్ ఐ థింక్ ఈ సాంగ్ ఈజ్ ఫ్రమ్ ప్రాణం ఖరీదు అండ్ ద లిరిసిస్ట్ ఈజ్ జాలాది. ఆయన సాంగ్స్ చాలా బాగుంటాయి, అంటే ఆయన లిరిక్స్ చాలా బాగుంటాయి. Number 9, this is a very good song from Alapana movie. నాలు జ్వలి
That is my number 9 song. అది మ్యాటర్. ఆ పాట అంటే ఎందుకు ఇష్టం? ఎనీథింగ్ స్పెషల్? Only just the way he sings her. It's just the magic in his voice that makes that song so beautiful. And I really like his voice in that. Okay, number 8. Oh, I like it. I really like this song. I don't know. It feels. Let's see if I don't think these are like very popular SPB songs, but for some reason I really like this song. సరికొత్త చీర ఊహించినాను, సరదాల సరిగంచు నేయించినాను, మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను, ఇది ఎన్నో కళల కలనేత నా వందెల రాశికి సిరిజోత, నా వందెల రాశికి సిరిజోత. సో ఈ సాంగ్ వచ్చి పెళ్లి పుస్తకం మూవీలో నుంచి. ఐ థింక్ ఐ లైక్ దిస్ సాంగ్ ఫర్ 2 reasons. ఆబ్వియస్లీ ఒకటేమో బాలు గారు, సెకండ్ వచ్చేసి నాకు చీరలు అంటే చాలా ఇష్టం. అదే ఎగ్జాక్ట్లీ, నాకు చీరలు అంటే చాలా ఇష్టం. ఐ థింక్ ఇన్ మై సబ్ కాన్షియస్ మైండ్ ఐ థాట్ నా హస్బెండ్ కూడా like it's for some reason I thought, I mean it's such a good way of showing love to your wife అని అనిపించింది అనమాట నాకు. Just for the husband to sing that song that way అనుకుంటా. I don't know, it's just my analysis right now. బట్ నాకు చీరలు అంటే చాలా ఇష్టం, అందుకనే బాలుగారి పాట పాడారు కాబట్టి నాకు ఈ పాట చాలా ఇష్టం. ఓకే, బాలు గారికి నేషనల్ అవార్డు వచ్చింది ఏ సినిమాలో పాటలు పాడినందుకు? he చాలా నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. శంకరాభరణం, ఏక్ దూజే కే లియే ఇన్ తేరే మేరే బీచ్ మే హిందీ, తర్వాత సాగర సంగమంలో వేదం అను నాదం, అండ్ రుద్రవీణలో ఒక సాంగ్కి, కన్నడలో ఒక సాంగ్కి, తమిళ్లో ఒక సాంగ్కి. సో హీ గాట్ 6 నేషనల్ అవార్డ్స్. నందిలో అయితే లెక్క పెట్టుకోకర్లేదు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒకటి పంపించండి ఒకటి ఆయనకి ఇచ్చాక తర్వాత రెస్ట్ అండి అలా. సో ఎస్పీబీ ఉండడం వల్ల వేరే సింగర్స్ ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారా? దట్స్ అ వెరీ ట్రిక్కీ క్వశ్చన్. అంటే హీఈస్ లైక్ సచ్, ఎంత ఇట్లా ఇంత మ్యాగ్నానిమస్, ఇట్లా హ్యూజ్ పర్సన్. హీ హ్యాస్ సో మచ్ ప్రెజెన్స్ ఇన్ సో మెనీ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీస్ అన్నిట్లలో అంత ప్రెజెన్స్. పీపుల్ లవ్ టు హియర్ హిమ్ సింగ్. హీ సింగ్స్ సో వెల్. సో ఆబ్వియస్లీ అందరూ ఆయనే కావాలి, ఆయనే పాడాలి, ఆయన పాట పాడితేనే నా పాట హిట్ అవుతుంది అని అనుకుంటారు. కాబట్టి అందరూ ఆయనకే ఛాన్సెస్ ఇస్తారు. దానివల్ల మిగతా వాళ్ళకి ఛాన్స్ రాదు. బట్ దట్స్ నాట్ సంథింగ్ దట్ హీ డిడ్, రైట్? సో హౌ కెన్ యూ సే దట్? ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ ఆయన వల్ల వేరే వాళ్ళకి రాలేదు. ఆర్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ హీ డిడ్. అంటే ఆయన చేసింది కాదు, ఆయన అనుకోకుండా అలా జరుగుండొచ్చు. ఐ డోంట్ నో ఇఫ్ నేను కరెక్ట్గా చెప్తున్నానో లేదో, బట్ number 7 song I don't think he even has that time to care about వీళ్ళకి పాటలు రానియొద్దు వాళ్ళకి. Oh, number 7 is like very, this is my ఏడుపు song. This is the devotional side in me, or my Vedantam side in me. So I like this song very much.
భిక్షు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. అది. I like this song again for two reasons. One is lyrics, the meaning of it, and ఇంకొకటి వచ్చి అంత బాగా పాడిన బాలు గారి కోసం. Okay. Number 6. This is everybody's favorite. Charaksharam. Yes. ఇది నచ్చని వాళ్ళు, ఈ సాంగ్ వినని వాళ్ళు ఉండరనుకుంటా తెలుగులో. పాప శ్రీదేవి. యా. I like this song for several reasons. Okati, obviously SPB garu, his melodious voice, he is melody king. And second, lyrics kosam. Third vachesi my favorite heroine Sridevi garu, and also my favorite hero Venkatesh garu. I just feel that Venkatesh is so handsome in that song, and Sridevi with her and పెద్ద కళ్ళేసుకొని ఇలా చూస్తూ she's so cute in that song. So this is my number 5. Very strange, కానీ నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది. ఐ థింక్ ఈ మాట్లాడింది కూడా ఇది. సో అది సినిమాలో ఇంకా మంచి పాటలు వేరే కూడా ఉన్నట్టున్నాయి. యాక్చువల్లీ ఈ మూవీలో నాకు అన్ని పాటలు చాలా ఇష్టం. అండ్ అట్లీస్ట్ once in a month this whole album will be played in my car. My daughters know the lyrics of all the songs in this movie. నాకు యాక్చువల్లీ డ్రైవ్ వచ్చేసి ఫ్రమ్ మై హోమ్ టు ఆఫీస్ is almost an hour in the morning and hour in the evening. So I relax by listening to the songs, and this is one of the albums that keeps playing. సో మా తమ్ముడు కానీ మా చుట్టాలు వచ్చినప్పుడు when they sit in my car and నేను ఇది ప్లే చేసినప్పుడు they'll be laughing at me, ఈ పాటలు వింటున్నావేంటి అని చెప్పి. But for some reason I really like and enjoy the songs in this movie. Maybe because Venkatesh, maybe because SPB, I don't know, but నాకు చాలా ఇష్టమైన songs. And also Ilayaraja. That's another chapter altogether. ఇంకో వీడియో చేద్దాం. Oh my god. Yeah, so this is my number 6. Actually ఈ albumలో I really like other songs as well. అసలు ఎంత అమాయకంగా innocent person పాడిన లాగానే ఉంటాయి అన్ని పాటలు. I don't know, I can talk for hours. Okay, my number 4 song is O Papa Lali from Geetanjali. So let's సో ఈ పాటలో ఒక దగ్గర చిరు చేపల కనుపాపల కిదినా మనవి అని ఉంటుందన్నమాట. మేము చిన్న ఉన్నప్పుడు పాడుతా తీయగా కంపల్సరీ సండే రాగానే కంపల్సరీ చూసేవాళ్ళం అనమాట పాడుతా తీయగా. అందులో బాలుగారు ఏం చేసేవాళ్ళంటే ఏదైనా పాట పాడితే అందులో ఏదైనా లిరిక్స్ బాగుంటే
దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవారు. సో నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ చూసేటప్పుడు ఈ లిరిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసి అసలు ఆ లిరిసిస్ట్ ఎలా రాశారు ఈ పాటని, చేపల కళ్ళకి మనవి చేస్తున్న, చేపల కనుపాపలకి మనవి చేస్తున్నా అని రాశారు. అసలు ఆ లిరిక్స్ అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇట్ బ్లూ మై మైండ్. ఐ వాజ్ లైక్ వాట్ అని చెప్పి మా ఇంట్లో చేపలు వండినప్పుడల్లా వాటి కళ్ళకి కనుపాపలు ఎక్కడ ఉన్నాయని చెప్పి అదే వన్ డే ముందు చేపలు తీసుకొస్తే ఫస్ట్ నేను వెళ్ళి వాటి కనుపాపల కోసం చూసేదాన్ని అనమాట. చేపల కనుపాపలు ఉండవు, బట్ that's the whole song. So that's how I was so fascinated by this song, and I was so fascinated by lyrics, and it's like, oh my god, ala anta ela rasaru అని చెప్పి బాగా ఆశ్చర్యపోయేదాన్ని. సో దిస్ ఇస్ మై చేపలు తినడం చాలా సంతోషం. That's the cook in me. Okay. Hey, everybody has their own experience, yeah? Number 2 ka song. Okay. What is your number 2 song? Oh, Breathless song. Yes. అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగి మోగ తలపే బలపు పంటరా. So there is so much to this song kada. The first Breathless song in South India, and Balu garu acted in that movie, and in this we can see him in this song. So I really like this song for that reasons. And ఆయన పాడుతా తిరగాలో కూడా ఆ టెక్నిక్ చెప్పేవాళ్ళు అనమాట, ఎలా పాడాలి, ఎక్కడ బ్రీత్ తీసుకోవాలి. ఇట్ జస్ట్ మామూలుగా వినడానికి ఇట్ ఫీల్స్ లైక్ అ బ్రెత్లెస్ సాంగ్, కానీ బ్రీత్ తీసుకోకుండా అంత పొడుగ్గా పాడలేమమ్మా, ఇక్కడిక్కడ ఇలా బ్రీతింగ్ ఉంటుంది అని చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద songs that I like, on my top 2. And the next one is the top 1 song, and I think everybody likes this song as well. పాట వచ్చేసి జాబిల్లి కోసం. ఐ థింక్ మూవీ మంచి మనసులు. సంగీతం ఇళయరాజా. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై. పిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై. So this is my top 1. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఒకసారైనా ఈ పాట ఉంటుంది, తమిళ్లో కానీ తెలుగులో కానీ వింటాను నేను. ఈ టాప్ 10లో అన్నమయ్య పాటలు లేవు, శంకరాభరణ పాటలు లేవు. That is beyond top 10. Those songs are beyond top 10. Sirivennela, Annamaya, Shankarabharanam. ఒక పాట ఉంది. Annamaya songs, the devotion. Annamaya, Shankarabharanam, these are beyond top 10. Everybody likes those songs. Ante okay, number 1 song గురించి చెప్పు. ఇళయరాజా సంగీతం అది. Ilayaraja music, the way Balu sang it, and I have this some sort of sadness in me. Sometimes I really like to listen to sad songs. So this is one of the songs.
సో నువ్వు ఇప్పుడు ఎస్పీబీ గారితో మాట్లాడగలిగితే నువ్వు ఎస్పీబీ గారికి ఏం చెప్తావు? ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. త్వరగా కోలుకొని త్వరగా మా ముందుకు వచ్చి ఒక్క వీడియో, ఒక్క సాంగ్ మళ్ళీ మా అందరి కోసం పాడాలి మీరు. ఇట్స్ వెరీ సెల్ఫిష్ ఆఫ్ అస్. సమ్టైమ్స్ ఐ ఫీల్ మా కోసం మిమ్మల్ని రావాలి అలా చెప్తున్నామని, బట్ you have to do this for us. You need to come back. I'm very sure all the devotional songs that you sang, మీరు ఎంత మనసు పెట్టి మిమ్మల్ని దేవుడు కాపాడుకుంటే ఎవరిని కాపాడుతారు. సో ఐ థింక్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఎస్పీబీని కాపాడకపోతే దేవుడు ఉండేది ఏంటి? ఐ నో, రైట్? వెంకటేశ్వర స్వామికి పాటలు అంటే చాలా ఇష్టం. సో మీరు అన్నమయ్యలో అంత మంచి పాటలు పాడినందుకు వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని కంపల్సరీ కాపాడతారు. దట్ ఐ హ్యావ్ దట్ ఫెయిత్ ఇన్ హిమ్. సో యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. యా. ఓకే సార్, థ్యాంక్ యూ సంధ్య గారు ఫర్ షేరింగ్ యువర్ టాప్ 10 videos. Thank you so much for asking me to talk about my... వచ్చేంత వరకు పాటలు ప్లే చేసి మా ఇంట్లో అందరినీ నేను పాటలతో హింసిస్తుంటా అనమాట. అదో రకమైన హింస అనుకోవడం. అదో రకమైన హింస. యా, నాకు ఎప్పుడైనా పాట చాలా నచ్చితే నేను అందరికీ షేర్ కూడా చేస్తాను. వాట్సాప్లలో వాటిని పంపించి మీరు వినండి అని చెప్పి ఆ లిరిక్స్ షేర్ చేసి దాని అర్థం వాళ్ళకి అర్థమయ్యేలాగా అయ్యింది అన్నా కూడా వదిలిపెట్టకుండా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడప్పుడు that aspect of me comes out as well. So సరే, ఓకే, బాయ్.